ఊపందుకున్న ఇమాన్యుయల్ ఓటింగ్స్. కళ్యాణ్ తన ప్లేస్ ని నిలబెట్టుకున్నాడా లేదా? తనూజ ఓట్స్ అనేది ఎవరికి స్ప్లిట్ అవుతున్నాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన బిగ్ బాస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వారం మనకి నామినేషన్స్ లో ఉన్న 6గురిది అనాలిసిస్ చూసుకుంటే ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఎంత పర్సెంట్ ఓటింగ్స్ పడుతున్నాయని చూసుకుంటే కళ్యాణ్ పడాల ఎక్కడా తగ్గట్లేదన్నమాట. ఏంటంటే తన నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి ఎప్పుడు డేంజర్ జోన్ లో లేకుండా టాప్ 1 and 2, 3 ఈ ప్లేసెస్ మోస్ట్లీ టాప్ 1 and 2 లోనే నిలుస్తున్నాడు అనమాట. అండ్ ఏదైతే ఉందో తను ఫస్ట్ హౌస్ లోకి వచ్చాక ఎంత నెగటివ్ అయ్యాడో దాన్ని మొత్తం చేంజ్ చేసుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, స్టాండ్ తీసుకోవడము, అండ్ ఇప్పుడు సింక్ అనే ఆప్షన్ పెట్టడం వల్ల, వీక్నెస్ అనే ఆప్షన్ పెట్టడం వల్ల సంజన గారికి ఫ్యామిలీ వీక్ పోయింది. అక్కడ ఎవరు చెప్పకముందే అలా పోయింది అని చెప్పగానే వెంటనే స్టాండ్ తీసుకున్నాడు విత్ ఇన్ సెకండ్స్ లో. లైక్ నేను సాక్రిఫైస్ చేస్తాను సార్, నేను ఉండగలను, ఆవిడకి చాలా నీడెడ్ అనేసి ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం, టాస్క్ల వైజ్ కానీ ఇలా ఆడియన్స్ కి చాలా మంచి ఇంపాక్ట్ అనేది తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా ఓట్ బ్యాంక్ విషయానికి వస్తే ఎక్కడ ఓట్ బ్యాంక్ అనేది తగ్గట్లేదు. ఫస్ట్ నుంచి నామినేషన్స్ లోకి వస్తున్నాడు కాబట్టి తనకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అండ్ గేమ్ బాగా నచ్చుతుంది కాబట్టి తన ఓట్స్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ ప్లేస్ లో అలాగే ఉన్నాడనమాట. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ కి తనూజ ఓట్స్ విషయానికి వచ్చాము అంటే కళ్యాణ్ కి పడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కదా, ఎందుకు అంటే తనకి ఓట్స్ వేస్తే తనని మళ్ళీ సేవ్ చేసినట్లు. అపోజిషన్ లో ఉన్న ప్లేయర్ ని ఎవరు సేవ్ చేయాలనుకోరు కదా, ఫ్యాన్స్ కావచ్చు, ఇండివిజువల్ ప్లేయర్ అయినా. సో కాబట్టి తనూజ ఓట్స్ పడే ప్రాబబిలిటీ చాలా తక్కువ. అదే బర్నీ గారికి చూసుకుంటే కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువ. అండ్ బర్నీ గారు కూడా లాస్ట్ టైం అంతకు ముందు వీక్స్ లో కొంచెం డేంజర్ జోన్ లో ఉండడం, మిడిల్ లో ఉండడం చూసాము. బట్ ఇప్పుడు ఉన్న ఈ 6 members నామినేషన్స్ లో టాప్ 2 లో ఆల్మోస్ట్ లైక్ 21 to 25% ఓటింగ్స్ తో దూసుకుపోతున్నారు అనమాట. మేబీ ఆయన ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో ఆయన ఓట్స్ అండ్ తనుజ ఓట్స్ మోస్ట్లీ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఛాన్స్ ఏంటి అంటే సుమన్ అన్న ఓట్స్ కూడా. సుమన్ అన్న ఓట్స్ కూడా బర్నీ గారికి, బికాస్ బర్నీ గారికి అండ్ సుమన్ అన్నకి ఏదైతే బాండ్ ఉందో జెన్యున్ గా ఇక్కడ ఏది ఓవర్లాప్ కానీ మిస్లాప్ కానీ మిస్కమ్యూనికేషన్ లేకుండా బాగా సాఫీగా జరుగుతుంది కాబట్టి బర్నీ గారికి పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆయన టాప్ 2 లో నిలిచారు. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్ ఎప్పుడో ఫస్ట్ వీక్ లో వచ్చి ఇంత గ్యాప్ ఇచ్చాక నామినేషన్స్ లెక్క వచ్చినా కూడా మరీ అంత తగ్గకుండా డేంజర్ జోన్ లో అలా ఏం లేకుండా సేఫెస్ట్ జోన్ లోనే 15 to 18% ఓటింగ్స్ తో ఉన్నాడు ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ విషయానికి వచ్చామంటే ఇన్ని రోజులు లేకపోయినా కూడా అంత పర్సంటేజ్ ఓటింగ్స్ తో ఉన్నాడు అంటే దానికి రీజన్ ఇమాన్యుయలే. ఎందుకు అంటే కంపేర్ టు హౌస్ మేట్స్ లో కానీ హౌస్ లో చూసుకున్నా ఇప్పుడు చాలా మంది పర్సనాలిటీని చూసి ఇష్టపడే, ఫిజికల్ అపీరెన్స్ ని చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఏది కాకుండా అవంతా రాంగ్ అని ప్రూవ్ చేసి ఓన్లీ తన టాలెంట్, తను గేమ్ లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆల్ ఇన్ వన్, ఆల్ రౌండర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఒక ఎంటర్టైన్మెంట్ చేయడంలో, ఎవరన్నా సాడ్ గా ఉన్నా వాళ్ళని ఓదార్చడము, నవ్వించడము, టాస్క్ ఇచ్చినప్పుడు 100% ఎఫర్ట్ పెట్టడము, ఎక్కడ తగ్గకుండా ఎక్కడ డౌన్ అవ్వకుండా. అందరికీ ఉంటది బాధ, ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాలో ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని ఆల్ రౌండర్ గా చేసుకొని తనకంటూ ఒక ఇంపాక్ట్ ని పెట్టుకున్నాడు, పెంచుకున్నాడు. సో కాబట్టి ఆల్మోస్ట్ సేఫెస్ట్ జోన్ లో ఉన్నాడు అనమాట. ఇన్ని వీక్స్ నామినేషన్స్ లో లేకపోయినా కూడా సడన్ గా 10th వీక్ నామినేషన్స్ లోకి వచ్చినా కూడా ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడా డౌన్ ఫాల్ లో లేకుండా మంచి గ్రాఫ్ తోనే వెళ్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా డెమోన్ పవన్ కూడా ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు అటు ఇటు కాకుండా ఉంటున్నాడు తప్పితే ఒక టాప్ జోన్ అన్నట్లు ఏం లేదు. బట్ స్టిల్ 10 to 11% ఓటింగ్స్ అనేది ఉంది తనకి. మొన్న ఏదైతే ఎపిసోడ్ చాలా పాజిటివ్ అయిందో, తనుజ అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ యూజ్ చేయడము, అదంతా తను కాదు అనే ప్రూవ్ చేసుకోవడానికి తను స్టాండ్ తీసుకున్నాడని వీకెండ్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడారు. తర్వాత మళ్ళీ రీతుతో ఈ గొడవ ఫస్ట్ వీక్స్ లో ఉండేటి, తర్వాత నార్మల్ గా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొన్న నామినేషన్స్ లో తీసుకురావడము,
అక్కడెక్కడో కొంచెం నెగిటివ్ అయ్యాడు. అండ్ టాస్క్ల వైజ్ చూసుకున్నా ఎక్కడో కాంప్రమైజ్ అవ్వట్లేదు. 100% ఎఫర్ట్ పెడుతున్నాడు, టాస్క్ల వైజ్ బాగా ఆడుతున్నాడు, ఆపర్చునిటీ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. సో కాబట్టి డెమోన్ పవన్ కి కూడా ఓట్ బ్యాంక్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బట్ స్టిల్ సేఫెస్ట్ జోన్ లోనే ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా సంజన గారు ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా లాస్ట్ టైం మనం అనుకున్నాం ఇమాన్యుయల్ ఓట్స్ అనేది సంజన గారికి పడే ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అనేసి. బట్ ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి అండ్ డెమోన్ కి రీతు ఓట్స్ ఒక సైడ్ పడే ఛాన్స్ ఉంది, ఒక సైడ్ పడకుండా ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే కొంతమంది అంటారు కదా, అంటే తన వల్ల హర్ట్ అయ్యాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు, అండ్ రీతుకి చాలా హెల్ప్ చేశాడు కదా అని అనుకొని వేసే వాళ్ళు ఉంటారు అనమాట. సంజన గారి విషయానికి వస్తే ఫస్ట్ 3 weeks లో గేమ్ మొత్తం ఆవిడ చుట్టూనే నడిచింది. ఆవిడ లేకపోయింటే ఆ 3 weeks అసలు ఎంటర్టైన్మెంట్ కానీ ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ పోయేది. అలా అంత కంటెంట్ ఇచ్చారు. తర్వాత కూడా కొన్ని వర్డ్స్ మిస్లాప్ అవ్వడం తప్పితే గేమ్ వైజ్ కానీ ఏదైనా కూడా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఆవిడకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఏర్పరచుకున్నారు. అంత టాప్ కాకపోయినా ఓకే, మినిమం లైక్ 8 to 10% ఓటింగ్సే ఉంది. బట్ స్టిల్ ఈసారి చాలా టఫే ఉన్నది. 6 members టఫ్ కాంపిటీషనే. 5 members ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నారు. ఒక దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చింది, బట్ స్టిల్ తను కూడా తన ఫైట్ ఇస్తా ఉంది. అండ్ సంజన గారి విషయం ఏంటంటే ఈ వీక్ కూడా పాపం ఫ్యామిలీ వీక్ లేదన్నారు, కొంచెం డల్ అయ్యారు. ఫ్యామిలీ వీక్ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడో ల్యాగ్ అవుతున్నారు. అండ్ ఓట్స్ కూడా కొంచెం తక్కువే పడుతున్నాయి అనమాట. ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ రోజు వరకు అయితే సంజన గారు అండ్ దివ్య లీస్ట్ ఒక 90% లీస్ట్ దివ్యానే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉందన్నమాట. చాలా తక్కువ ఓటింగ్స్, 6% to 7% ఓటింగ్స్ తో ఉంది. దివ్య ఎక్కడ నెగిటివ్ అయింది అంటే ఎక్కడైతే తనుజాని కెప్టెన్సీ టాస్క్ లో తీసేయడం ఒకటి, తర్వాత మళ్ళీ నామినేషన్స్ లో పర్సనల్ గా వెళ్ళావు అది ఇది అనేసి. మొన్న తనుజ కెప్టెన్ అయినప్పుడు అప్రిషియేట్ చేసింది, ఫైన్. మళ్ళీ బర్నీ గారి దగ్గరికి వెళ్ళేసి తను ఎత్తుకున్నారు, మీరు నన్ను ఎత్తుకోలేదు, ఇలాంటివి చేయడం వల్ల తను బయట ఆడియన్స్ లో నెగిటివ్ అయింది. బట్ స్టిల్ ఇవి తన తప్పైనా ఇది పక్కన పెడదాము. గేమ్ వైజ్ చూసుకుంటే గేమ్ వైజ్ ఎక్కడా తగ్గట్లేదు. రెబెల్స్ టాస్క్ అప్పుడు ఎఫర్ట్ పెట్టి ఆడింది, రెబెల్ గా దొరకకుండా ఆడింది. అండ్ బర్నీ గారి కోసం ఆడిన టాస్క్ ఆడింది. నిఖిల్ వర్సెస్ దివ్య పడ్డప్పుడు అది ఫిజికల్ టాస్క్, తనకి చాలా టఫ్ అయింది. ఓకే, కాకపోతే ఏంటంటే చాలా డేంజర్ జోన్ లో ఉందన్నమాట. అండ్ ఈ రోజు వాళ్ళ మదర్ వచ్చాకైతే ఒక హైప్, హౌస్ మొత్తం ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోయింది. బట్ స్టిల్ దానికి ఓటింగ్స్ కి అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి తను చాలా డేంజర్ జోన్ లో ఉంది. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది, ట్విస్ట్ ఎలా ఉండబోతుంది చెప్పలేము. చూసాము లాస్ట్ వీక్ కూడా డబల్ ఎలిమినేషన్ అయింది, మరి ఈ వీక్ చూడాలి. మోస్ట్ ఛాన్సెస్ సంజన గారు వర్సెస్ దివ్య అన్నట్లే ఉంది. అండ్ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆపరేషన్ దివ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి వీకెండ్ చూద్దాము ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. సో ఇప్పుడు నేను చెప్పిన 6 members లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.